పోతిరెడ్డిపాడు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయంగా రచ్చరేపుతున్న ప్రాజెక్ట్ ఇది. సీమ బ్యాక్గ్రౌండ్ గా మాటల మంటలు పుట్టిస్తోంది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తెరమీదకొచ్చిన ఈ వ్యవహారం ఏపీలో ప్రధాన పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకం చరిత్ర ఏంటి? గొడవ ఎక్కడ ప్రారంభమైంది? ఇప్పుడు రాజకీయంగా హీట్ ఎక్కడానికి కారణాలేంటి? సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీల పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషన్ అధ్యక్ష. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరి దృష్టిని రాయలసీమ వైపు చూసేలా చేసింది. ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపించామన్న రేవంత్ స్టేట్మెంట్ వైసీపీకి రాజకీయ ఆయుధంగా మారింది. చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని వైసీపీ విమర్శించింది. బాబు తన ప్రయోజనాల కోసం రాయలసీమను తాకట్టు పెట్టారన్నది వైసీపీ ప్రధాన ఆరోపణ. అయితే ఎన్జీటీ పర్యావరణ క్లియరెన్స్ లేకుండా ప్రారంభించడం వల్లే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు బ్రేక్ పడిందని ఎదురుదాడికి దిగింది కూటమి ప్రభుత్వం. 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కు అన్నట్టుగా మొదట్నుంచి పోతిరెడ్డి ప్రాజెక్టు పనులకు ఏదో ఒక అడ్డం వస్తూనే ఉంది. ఓసారి ఈ ప్రాజెక్టు నేపథ్యం చూద్దాం. శ్రీశైలం జలాశయం నుంచి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు తాగునీటిని అందించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను ప్రారంభించారు. జలాశయం ఎగువన 790 నుంచి 800 అడుగుల్లో కృష్ణా జలాలు ఎత్తిపోసి సాగు, తాగునీరు అందించాలి అన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. తెలుగు గంగా ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుంచి నీటిని గ్రావిటీ ద్వారా తీసుకొచ్చి గాలేరు నగరీ కాలువ ద్వారా రాయలసీమకు సరఫరా చేయాలి అన్నది ప్రతిపాదన. మొదట్లో రోజుకొక టీఎంసీ నీటిని చెన్నై తాగునీటి అవసరాలకు సేద్యానికి అందించారు. 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచి 4 టీఎంసీలకు విస్తరించారు. 4 టీఎంసీలకు పెంచడంపై అప్పట్లో తెలంగాణ వాదులు తీవ్ర అభ్యంతరాలు చెప్పారు. అయినా ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా పనులు చేపడుతూనే ఉంది. కోర్టులో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జలవాటాలు మరింత వివాదాస్పదమయ్యాయి. రాష్ట్ర విభజన తరువాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ముచ్చుమరీ పూర్తి చేసి 2017 ఆగస్టు 8న జాతికి అంకితం చేశారు. ఇక్కడి నుంచి తెలుగు గంగా, ఎస్ఆర్ఎస్పీ, గాలేరు నగరీ కాల్వకు కృష్ణా వరద జలాలు ఎత్తిపోసేలా ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని ఆనాటి ఇంజనీర్లను ఆదేశించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఈ ప్రాజెక్టుకు కదలిక రాలేదు. జగన్ ప్రభుత్వం ముచ్చుమరి దిగువన సంగమేశ్వరానికి హెడ్ వర్క్ పాయింట్ను మార్చింది. ప్రాజెక్టును రాయలసీమ లిఫ్ట్గా మార్చేసింది. సంగమేశ్వరం నుంచి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ఎస్ఆర్ఎంసీలో పోసేలా డిజైన్ మార్పు చేశారు. అయితే ఈ ప్రాజెక్టును ఆపాలంటూ తెలంగాణ ఎన్జీటీలో ఫిర్యాదు చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించారని టీడీపీ ఆరోపించింది. డీపీఆర్ పేరు చెప్పి క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు కూడా కొనసాగించొద్దని 2021 ఆగస్టు 7న ఎన్జీటీ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆ రోజు నుంచి పనులు ఆగిపోయాయి. అయితే తాగునీటి అవసరాల కోసమంటూ మళ్లీ పనులు మొదలుపెట్టారు. తెలంగాణ సర్కార్ ఎన్జీటీలో కంటెంప్ట్ వేయడంతో అదే ఏడాది పూర్తిగా పనులు ఆపేశారు.